బిగ్ బాస్ సీజన్ సరిగ్గా 13వ వారంలోకి అడుగుపెట్టింది. గత సీజన్స్‌లో 13వ వారంలోకి వచ్చినప్పుడు నామినేషన్స్ ఎంత ఫైర్ వాతావరణం మధ్య నడిచేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ సీజన్‌లో 13వ వారం నామినేషన్స్ అత్యంత కామెడీగా ఉండబోతున్నాయి. కంటెస్టెంట్స్‌కి ఒకరిపై ఒకరు సరైన పాయింట్స్ లేవు. చాలా సిల్లీ నామినేషన్స్ చేసుకున్నారు. ముఖ్యంగా సుమన్ శెట్టి చేసిన నామినేషన్ చూసి హౌస్ మేట్స్‌కి మాత్రమే కాదు, ఆడియన్స్‌కి కూడా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. సుమన్ శెట్టి ప్రతి వారం ఇలాంటి పేలవవంతమైన నామినేషన్స్ పాయింట్స్‌తో ప్రేక్షకులకు బీపీ తెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. పైగా ఆయన పెట్టే సిల్లీ పాయింట్స్‌ని గట్టిగా అరిచి చెప్తుంటాడు. నామినేషన్స్‌లో ఆయన డీమోన్ పవన్‌ని నామినేట్ చేస్తూ నీకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకే నామినేట్ చేస్తున్నా అంటాడు. ఆయన మాటవి అనగానే ఇమాన్యుయల్, పవన్, రీతు చౌదరి, భరణి, తనుజ వంటి వారు పగలబడి నవ్వుకుంటారు. అందుకు సుమన్ శెట్టి నవ్వుతారేంటయ్యా అంటాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ పైగా టికెట్ టు ఫినాలే ఉంది, నువ్వు ఫిజికల్‌గా మా అందరికంటే స్ట్రాంగ్ అని అంటాడు. అప్పుడు డీమోన్ పవన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కప్పు కొట్టాలి కానీ ఇంటికి వెళ్ళిపోకూడదు అన్నా, పాపం నీకు ఆరోగ్యం పట్ల చాలా బాధ ఉన్నట్టుంది, సంతోషం అంటారు. ఆరోగ్యం బాగాలేదు ఇంటికి వెళ్ళిపో అంటాడు. మళ్ళీ నువ్వు ఫిజికల్‌గా స్ట్రాంగ్ అంటాడు. 13వ వారం నామినేషన్స్‌లో పెట్టాల్సిన పాయింట్స్ ఇవేనా? ఇదంతా పక్కన పెడితే సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేదు, టాస్కులు ఆడలేదు, నామినేషన్ సమయంలో పాయింట్స్ కూడా పెట్టలేదు. అయినప్పటికీ కేవలం తన అమాయకత్వంతో ఈ సీజన్‌లో ఆయన 13వ వారం వరకు కొనసాగాడు. ఆయన కంటే తోపు కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యారు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి. ఏం చేయకుండా సైలెంట్‌గా కూర్చున్నా కూడా 13 వారాలు లాగేయొచ్చు అని సుమన్ శెట్టి నిరూపించి చూపించాడు. అయితే ఆయనకి ఇక ఈ రియాలిటీ షోలో సమయం పూర్తయింది. గత వారంలోనే ఆయన డేంజర్ జోన్లోకి వచ్చాడు. ఈ వారం అస్సాం ట్రైన్లో స్లీపర్ బోగి ఫిక్స్ అయిపోయినట్టే.